రాఘవ్ చడా గారు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. బట్ పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది కదా అని కొంచెం అతిగా మాట్లాడడం నాకేం నచ్చలేదండి. మనం 50 రూపాయలు పెట్టి ఒక్కసారి సిమ్ కొన్నందుకు లైఫ్ టైం ఇన్కమింగ్ ఫ్రీ ఇచ్చి కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం అనేది ఎంత అనెతికల్ ఆర్గ్యుమెంట్. మీరు ఇన్కమింగ్ ఫ్రీగా ఇవ్వాలని అడుగుతున్నారు, కానీ 10 yearsలో వచ్చిన టెలికాం రెవల్యూషన్ మీరు అంత గుర్తించినట్లేరు. 10 years బ్యాక్ ఛార్జెస్ మీకు సరిగ్గా గుర్తులేనట్టున్నాయి. పెర్ మినిట్ ఛార్జ్ చేసేవారు, పెర్ జీబీ ఛార్జ్ చేసేవారు. బట్ నౌ ద కాలింగ్స్ ఆర్ అన్లిమిటెడ్, ద డేటా స్పీడ్ ఇస్ 5G. ఇవి కూడా కొంచెం గుర్తించండి. ఎప్పుడు సినిమాల్లో చూపించినట్టు కార్పొరేట్ సెక్టర్ని విలన్లో చూపించడం కాదు. నెట్వర్క్ మెయింటెనెన్స్, స్పెక్ట్రమ్ లైసెన్స్, కస్టమర్ సపోర్ట్, నెంబర్ అలొకేషన్, ఇలా చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవేమి ఫ్రీగా రావు కదా. రాఘవ్ గారు మీకు తెలుసో లేదో, ఇండియా ఈజ్ ద చీపెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ ఇన్ ద వరల్డ్. మీ బిజీ లైఫ్లో ఇలాంటి టాపిక్స్ని అనలైజ్ చేయడానికి ఖాళీ లేదా? అయితే అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెడుతుంది, కొంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాలు రాని వారందరికీ కూడా ఎగ్జామ్ ఫీజు రిటర్న్ చేయాలనేది ఎంత స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒలింపిక్స్కి వెళ్తే ఒకరికే గోల్డ్ వచ్చింది, ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా ఎన్రోల్మెంట్ ఛార్జెస్ వెనక్కి ఇవ్వాలన్నట్టు ఉంది మీ వాదన. ఇదేమి అమెజాన్ రిటర్న్ పాలసీ కాదు బాస్. కండక్టింగ్ అన్ ఎగ్జామ్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. పేపర్ ప్రిపరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్విజిలేషన్, సిస్టమ్ సపోర్ట్, వ్యాలిడేషన్, రిజల్ట్స్, ఈ ఎండ్ టు ఎండ్ చైన్ మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది కదా. మీరు చెప్పినట్టుగా చేస్తే ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళు కూడా టైం పాస్కి వచ్చి ఎగ్జామ్లు రాస్తారు. ఎగ్జామ్ ఫీజెస్ రిటర్న్ చేయడం సొల్యూషన్ కాదు. ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టాలి, ఉద్యోగాలు ఎక్కువ కల్పించాలి.